ఈ కట్టెల బండి ఎంతకి ఇస్తావేంటి? 20 రూపాయలకి ఇస్తానయ్యా. సరే నాతో రా. కట్టెలు తీసుకుని నా బండి నాకు ఇచ్చేయండి అయ్యా, వెళ్ళిపోతాను. అదేంటి రైతన్నా, నేను కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా. అదెట్లయ్యా? ఎట్లా ఏమిటి? ఎట్లానేనయ్యా. నువ్వు ఈ కట్టెల బండికి నన్ను 20 రూపాయలు అడిగావా లేదా? అవును అడిగాను. నేను ఇచ్చానా లేదా? అవును ఇచ్చావు. మరి ఈ కట్టెల బండి నాదైపోయింది కదా, నీకెలా ఇస్తాను ఈ బండి? ఏమైంది నాన్నగారు, ఎప్పుడూ లేనిది దిగులుగా ఉన్నారు? ఏమీ లేదమ్మా, ఒక వ్యాపారి కట్టెలతో పాటు నా బండిని కూడా లాక్కున్నారమ్మా. ఎంత మోసం, ఎంత మోసం! ఆ వ్యాపారికి దెబ్బకు దెబ్బ కొడతాను. మీరు నిశ్చింతగా ఉండండి నాన్నగారు, నేను పట్టణానికి పోయి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. షావుకారు గారు, కొన్ని ఎండుకట్టెలు ఉన్నాయి, కొంటారా? ఎంత? 2 గుప్పెల ధాన్యం. ఇంతేనా? భలే చౌక బేరం. తీసుకో 2 గుప్పెల ధాన్యం. షావుకారు గారు, ధాన్యంతో పాటు మీ 2 గుప్పెలు కూడా కోసి ఇవ్వండి. అంటే అర్థం ఏమిటి? పరేషాన్ చేస్తున్నావా? పరేషాన్ ఏముంది ఇందులో? అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో? 2 గుప్పెల ధాన్యానికి మీరు నా దగ్గర కట్టెలు కొన్నారా లేదా? అవును కొన్నాను. మరి ధాన్యంతో పాటు మీ 2 గుప్పెలు కూడా కోసి ఇవ్వండి. అదేంటి ఎట్లా మాట్లాడుతున్నావు? ఇట్లానే మాట్లాడుతాను. మీరు ఒక ఆయన దగ్గర కట్టెలతో పాటు బండిని కూడా తీసుకున్నారు కదా. ఆయన ఎవరో నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? ఆయన మా నాన్నగారు. అవునా? క్షమించమ్మా, తప్పు చేశాను. తెలివి తక్కువ తండ్రికి తెలివి పుట్టావులే. నిజాయితీగా బ్రతకండి, కానీ బ్రతకడానికి మోసాలు చేయకండి. బెస్ట్ పాలసీ.